ఈ గుంపు మేస్త్రి టీఎస్ని తీసేసి టీజీ ఎందుకు తెచ్చిండో అర్థం కాలే. ఆ టీజీ అంటే ఎట్లుందంటే ఆ పేరు మనిషికి ఇంటి పేరు ఉంటుంది కదా, ఇంటి పేరు తీసేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఎట్లుంది, రేవంత్ అంటే ఎట్లుంది, రేవంత్ అంటే ఎట్లుంది, రేవంత్ రెడ్డి అంటే ఎట్లుంది, అట్లా టీజీ అని పెట్టిండు. తెలంగాణ ఇంతకుముందు టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అని ఉంటుండే. తెలంగాణ స్టేట్ అంటే ఎంత మంచిగా ఉండే, తెలంగాణ అంటే ఎట్లుంది అది, దానికి మర్యాద పదం పోయింది. అది అట్లుంది. అన్ని అడ్డమైన పనులు చెప్తుండు, కావాల్సిన పనులు మాత్రం చేస్తలేడు వాడు. మీరే చెప్పండి, కేసీఆర్ తెచ్చిన టీఎస్ బాగుందా, గుంపు మేస్త్రి తెచ్చిన టీజీ బాగుందా? కింద కామెంట్ చేయండి. అమ్మా ఇవాళ మంగళవారం కదా, బల్కంపేట ఎల్లమ్మ గుడి కాడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇలా మంగళవారం కదా, బోనాలు తీస్తారు. ఇంత పెద్ద ట్యాంకరు ఈ టైంలో ఏంద్రా బాబు, అది ఏదైనా పడ్డది అంటే కథం, అంతే సంగతి. మంగళవారము ఆదివారం ఘోరంగా ఉంటుంది ఇక్కడ. అంత ఫేమస్ మళ్ళీ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. ఇదంతా తలసాని సీనన్న ఇలాకా. చూడండి పైన ఎంత మంచిగా ఇప్పించిండు రేకులు, వర్షం పడ్డా ఎండ కొట్టినా ఏం కాదు ఇక. ఈ బోనాల పండుగలు షురూ అయితే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. ఆ చెవులో ఇయర్ బడ్స్ పెడతారు, అవి ఎట్లా ఆగుతాయో అర్థం కాదు నాకైతే. ఇయర్ బడ్స్ పెడుతుంటే అవి చెవులు మండుతుంటాయి, అవి ఎప్పుడో ఊసిపోతాయి, నేనో ఊసిపోయి పడిపోతాయి. మనోడు బండి చూడు, నంబర్ చూసినావా, YSR అట, అంటే 4512. 4512 నంబర్ని YSR లాగా రాపించుకున్నాడు. అది వితౌట్ హెల్మెట్ పోతున్నాడు చూడు. మనోడు జొమాటో డెలివరీ బాయ్ ఉన్నట్టుండు. జొమాటోలో ఏం సంపాదిస్తావో కానీ నాయన, వాడు 2 చలన్లు కూడా అంటే పొద్దు నుంచి పొద్దుగా వరకు నువ్వు మొత్తం నీ సంపాదన మొత్తం చలన్లకే పెట్టాలి.